హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఉన్న డిఫరెంట్ కలర్స్లో ఉన్న చామంతి పువ్వులు అన్నీ చూపిస్తానండి. మీకు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది చందనం కలర్ది. ఇలాగ మనకి ఎప్పుడైనా కూడా ఫ్లవర్స్ అనేవి ఎప్పుడు మంచిగా ఇలా రావాలంటే మన ఫర్టిలైజర్ అనేది తప్పనిసరిగా ఓడుతూ ఉండాలి. ఒక 7 డేస్కి ఒకసారి అలా ఓడుతూ ఉండాలి. చూడండి, ఇది ఇంకో వెరైటీ, ఎంత బాగున్నాయో, ఎన్ని పోసాయి చూడండి. ఇది ఇంకో వెరైటీ, ఇంకో కలర్. మనకి పువ్వులు అనేవి ఇలా గుత్తుగా రావాలంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అవి మొక్కల దగ్గర వేస్తే ఇంకా మంచిదండి. ఆ తొక్కలు ఉంటే వేస్ట్ ఉంటాయి కదా, అవి మనం బయట పడేయకుండా మన మొక్కలకి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇంకా ఫర్టిలైజర్ చెప్తానండి. బంగాళదుంపలు పీల్స్ ఉంటాయి కదా, అవి మనం గ్రైండింగ్ చేసుకొని మన మొక్కలకి వేసుకోవచ్చు. ఒక 7 డేస్కి ఒకసారి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, అవి ఎంత అందంగా ఉన్నాయి. బుస్సిగా రావాలంటే మనం ఫర్టిలైజర్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. ఏ ఫర్టిలైజర్ అని వేసుకోవచ్చు మనం. చూడండి, ఇవన్నీ మనం మందులు ఏటి వేయలేదండి, మెడిసిన్స్ ఏటి వేయకుంటే మనం నేచురల్గా మన ఇంటికాడ ఉన్న వస్తువు అంటే వేస్ట్ అయిపోయిన కూరగాయ తొక్కులు అవన్నీ వేసి నేచురల్గా ఇవన్నీ మెడిసిన్ ఏటి వాడలేదండి. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎల్లోది. ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి, పూలు అవుతాయి. ఇంకా చూడండి, ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇంకా బనానా పీల్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో నానబెట్టేసి ఒక 1 డే ఉంచిన తర్వాత ఆ వాటర్ తెచ్చి మన ప్లాంట్స్కి వేస్తే గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మనం బయట పడేయకుండా మన మొక్కలకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అది బెనిఫిట్స్ మనకి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మన ప్లాంట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనం రైస్ అనేది వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా వేస్తే చాలా మంచిది. మనకి ప్లాంట్స్ అనేది ఇలా పెద్దగా చాలా మంచిగా పూస్తాయి. ఇంకో టిప్ ఏంటంటే, మనం స్టార్టింగ్ అప్పుడు ఒక 2 టైమ్స్ అనేది పించింగ్ అనేది ఒక 2 టైమ్స్ చేస్తే చాలా మంచిగా పువ్వులు అనేది పూస్తాయి. చూడండి, ఇది ఒక చామంతి, ఇది ఒక వెరైటీ చామంతి. ఇంకా
ఇంకా గ్రోత్ అనేది మంచిగా రాకపోతే మనం ఏం చేయాలంటే మట్టి అనేది మనం చేంజ్ చేసుకోవాలి, వేరేది వేసుకోవాలి. సాయిల్ మిక్స్ మంచిగా చేసి వేసుకోవాలి. చూడండి ఇది ఎంత బాగుంది. చూడండి ఈ ఆరెంజ్ కలర్ రోజ్, చూడండి ఈ చెట్టు అనేది ఎంత బాగుందో, ఎంత గుబూరుగా ఉంది, ఎంత బాగుందో చూడండి. ఈ ఆనియన్ పీల్స్ కూడా మనం మొక్కల కింద వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. అవి కూడా బయట పడేయకుండా మనం మొక్కల కింద వేసుకోవచ్చు. ఆ వాటర్ వేసిన తర్వాత అది చూడండి, ఇవి మనం విత్తనాలతో నాటిన మొక్కలు. ఇవి ఈ కనకాంబరాల మొక్కలు. ఇవన్నీ విత్తనాలతోటి చూడండి ఇలా వేసుకుంటే మనకి ఇంకా మంచిది. ఎక్కువగా పువ్వులు ఇలా రావాలంటే మనం ఇంకా డిఫరెంట్ ఫర్టిలైజర్స్ యూస్ చేయాలండి. చూడండి ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇన్ని మొగ్గలు ఉన్నాయి. ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక జినియా అండి. చూడండి ఒక 10 టైప్స్ ఉన్నాయి మన దగ్గర. మనం కొమ్మలతో కూడా నాటుకోవచ్చు ఈ చామంతులు అనేది. మన దగ్గర ఈ కలర్స్ లేకపోతే అవి కొమ్మలతో తక్కువ ఉంటే ఏ చెట్లైనా మనం కొమ్మలతో కూడా నాటుకోవచ్చు. ఈ కొమ్మ కట్ చేసి అలా నాటుకోవచ్చు. మీకు ఏ కలర్ ఎక్కువ నచ్చింది కామెంట్స్ చేసి చెప్పండి. ఇవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇవి కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఏ వాటర్ అయినా వేస్ట్ చేయకుండా మన మొక్కల కిందన వేసుకుంటే మనకి అది చాలా మంచిగా పువ్వులు ఇస్తాయి. చూడండి ఎంత అందంగా ఉంది. సరే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియో ఇంతకి ఆపుతున్నా.